హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టాప్ 5 టెక్నాలజీస్ 2025 గురించి మాట్లాడబోతున్నాం. దీనిలో ఏదో ఒకటి నేర్చుకున్నట్లయితే మీకు ఎక్కువ జాబ్ వచ్చే అవకాశాలు అన్నీ ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఎగ్జాంపుల్ మీకు చాట్ జీపీటీ, ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతున్న పేరు చాట్ జీపీటీ, అట్లాగే డీప్ సీక్, అట్లాగే మెటా ఏఐ, అట్లాగే గూగుల్ వాళ్ళది జెమినీ ఏఐ. ఇవన్నీ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకుని డెవలప్ చేసిన టూల్స్ అనమాట. అట్లాగే ఆటోమేటిక్గా కంటెంట్ని క్రియేట్ చేసే టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ, అట్లాగే ఆటోమేటిక్గా వీడియోని జనరేట్ చేసే ఏఐ టెక్నాలజీస్, అప్లికేషన్స్, ఇవన్నీ ఏఐని యూజ్ చేసుకుని డెవలప్ చేశారు. అట్లాగే ఇంకా బిగ్గెస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. మీరు టెస్లా వాళ్ళ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ చూస్తే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ని యూజ్ చేసి వీళ్ళు దీన్ని డిజైన్ చేశారు అనమాట. మీరు కనుక ఏ టెక్నాలజీలో మంచి స్కిల్ కనుక నేర్చుకున్నట్లయితే కంపెనీస్ రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. అట్లాగే ఈ రోజుల్లో సైబర్ సెక్యూరిటీ అనే ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు కంపెనీస్కి చాలా నీడ్ అయిపోయింది, కంపల్సరీ మ్యాండేటరీ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ సెక్యూర్గా ఉండటానికి, అట్లాగే డేటా బ్రీచ్ అవ్వకుండా ఉండటానికి, ఎలాంటి ఫ్రాడ్ కానీ హ్యాకర్స్ ద్వారా అటాక్ జరగకుండా ఉండాలంటే కంపల్సరీగా సైబర్ అనలిస్టులు, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ అనేవి కంపెనీస్కి చాలా నీడ్ అనమాట. నెంబర్ 3 అంటే క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్లో కూడా చాలా మంచి అవకాశం ఉన్నాయి. ఎగ్జాంపుల్ అజూర్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ వాళ్ళది, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కావచ్చు, అట్లాగే గూగుల్ సంబంధించి జీసీపీ. ఒకప్పుడు ఏంటంటే ఒక అప్లికేషన్ కానీ మనం డెవలప్ చేయాలంటే మనకి సర్వర్స్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. కానీ మనం ఈ రోజుల్లో ఈవెన్ చిన్న కంపెనీస్ కూడా ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ, గ్లోబల్ క్లౌడ్ సర్వీసెస్ని కానీ యూజ్ చేసుకుని వెబ్సైట్స్ కావచ్చు, మొబైల్ అప్లికేషన్స్ కావచ్చు, ఈజీగా వాటిని వాళ్ళు డిజైన్ చేయగలుగుతున్నారు, వాటిలో డిప్లాయ్ చేయగలుగుతున్నారు. అట్లాగే వీటన్నిటిని మెయింటైన్ చేయాలంటే క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్స్ కావాలి, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ కావాలి, క్లౌడ్ ఇంజనీర్స్ కావాలన్నమాట. కనుక మీరు కనుక ఈ క్లౌడ్ టెక్నాలజీ నేర్చుకుంటే హైలీ డిమాండెడ్ జాబ్స్ అనేవి చాలా ఉన్నాయి ఈ క్లౌడ్ రిలేటెడ్. ఎగ్జాంపుల్ డెవాప్స్ కూడా క్లౌడ్ రిలేటెడ్ ప్లాట్ఫామే. మీరు కనుక ఈ క్లౌడ్ నేర్చుకున్న చాలా ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి. అట్లాగే నెంబర్ 4 వచ్చేసి డేటా సైన్స్. ఈ డేటా సైన్స్ అనేది ప్రతిదానికి ఈ రోజుల్లో ఒక మార్కెట్, ఒక ప్రోడక్ట్ డిజైన్ చేయాలన్నా, డెవలప్ చేయాలన్నా ఒక ప్రోడక్ట్ రీసెర్చ్ అనేది కావాలి. ఆ ప్రోడక్ట్ జనాలు కొంటారా, ఎలాంటి వారు ఆ ప్రోడక్ట్ని తీసుకుంటారు, పర్చేజ్ చేస్తారు అనేది చేయాలంటే వాళ్ళు ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ డెవలప్ చేసే ముందు వాళ్ళు ప్రోడక్ట్ రీసెర్చ్ చేస్తారు. ఆ రీసెర్చ్ చేయాలంటే ఆ హ్యూజ్ డేటా కావాలి. ఆ డేటాని వాళ్ళు తీసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ డేటాని ఎనలైజ్ చేసి ఆ డేటా యూజ్ చేసుకుని వాళ్ళు ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ మార్కెట్లోకి తీసుకొస్తారన్నమాట. కనుక మార్కెట్లో ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ రావాలంటే ఈ డేటా అనలిస్టులు, డేటా సైంటిస్టులు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. కనుక ఎవరైతే డేటా సైన్స్ నేర్చుకుంటారో వారికి కెరీర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అట్లాగే టాప్ 5 ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే మీకు HTML, CSS, జావా స్క్రిప్ట్, అట్లాగే బ్యాక్ ఎండ్ పైథాన్, జావా, రూబీ, ఇంకా చాలా ఉన్నాయి. ఈ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అయితే ఎవరైతే నేర్చుకుంటారో వీళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్ కూడా చాలా హైలీ డిమాండెడ్ ఉన్న జాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫుల్ స్టాక్ డెవలపర్సే మొబైల్ అప్లికేషన్స్ కావచ్చు, వెబ్ అప్లికేషన్స్ కావచ్చు, ఈ ఫుల్ స్టాక్ డెవలపర్సే డెవలప్ చేస్తారన్నమాట. అయితే వీటిలో ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకుంటే వీళ్ళకి జాబ్ అవకాశాలు చాలా మంచిగా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.